సిటీలో అంబులెన్స్ డ్రైవర్ నిత్యం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరితపిస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో వందల మంది ప్రాణాలను కాపాడాడు. ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా నేనున్నా అంటూ రాత్రైనా పగలైనా ముందుండేవాడు. అయితే అర్ధరాత్రి ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు వెళ్లిన అతడు అర్ధాంతరంగా అసువులు బాసాడు. ఎవరో చేసిన తప్పుకు తన నిండు ప్రాణం బలైంది. నిత్యం రోడ్డుపైనే ఉండే అతన్ని రోడ్డే బలి తీసుకుంది. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన సునీత అనే మహిళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం వారం రోజుల కిందట నెల్లూరు వెళ్ళింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డయాలసిస్ కోసం హైదరాబాద్కు తరలించాల్సి వచ్చింది. దీంతో బంధువులైన చొక్కా శివకుమార్, సుబ్బమ్మ, కొండేటి సునీర్లు శుక్రవారం అర్ధరాత్రి అంబులెన్స్ లో సునీతను తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. తెల్లవారుజామున మిర్యాలగూడ మండలం గూడూరు దగ్గర రోడ్డుపై టిప్పర్ నిలిచి ఉంచడంతో వెనుక నుంచి అంబులెన్స్ బలంగా గుద్దింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సునీతకు తీవ్ర గాయాలవ్వడంతో మరో అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించారు. మిగిలిన ముగ్గురికి కూడా గాయాలు కావడంతో మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. సునీత ప్రాణాలు కాపాడేందుకు వేగంగా అంబులెన్స్ నడిపిన రాకేష్ తన ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఏది ఏమైనా ప్రాణాలు కాపాడే అంబులెన్సే ప్రాణాలు తీసింది. For more videos like this, subscribe Big TV channel.